కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో ప్రజాగళం వినిపించండి. దాంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యల్ని ఆపేలా డిమాండ్ చేయండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సార్, ఎప్పుడు పార్లమెంట్ సెషన్ జరిగినా ఆ ముందు రోజు జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం ఇలాగనే చేస్తూనే ఉంటారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ఉద్యమం చేస్తోంది సార్. కానీ స్టీల్ ప్లాంట్ విషయం వచ్చేసరికి అంత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటోంది అనేది ఆంధ్రప్రదేశ్లోని పార్టీల మీద ఉన్న పెద్ద విమర్శ. సో ఏంటి సార్ ఈ రోజు పార్లమెంట్ సెషన్ లో వైసీపీ ఇప్పుడు మీకు వైద్య కళాశాల విషయమో మీకు అది కాంటెక్స్ట్ వేరు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన వైద్య కళాశాలలు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారుస్తోంది. అందువల్ల ఇట్ ఇస్ ఫైట్ బిట్వీన్ చంద్రబాబు అండ్ జగన్, స్ట్రైట్ ఫైట్. అందులో ఇక్కడ అభ్యంతరం ఏమన్నది, వైసీపీ 1 కోటి సంతకాలు కాదు 2 కోట్ల సంతకాలు సేకరిస్తారు. ఎందుకంటే ఇది ఫైట్ బిట్వీన్ చంద్రబాబు అండ్ జగన్. వీళ్ళిద్దరి మధ్యనే ఉన్నప్పుడు మీకు పూర్తి స్థాయి మల్ల యుద్ధం జరుగుతుంది. సో అక్కడ ఎవరికి శశబిషలు ఏముంటుంది. ఇప్పుడు మీకు జగన్ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానం పైన టీడీపీ విరుచుకుపడుతోంది. సో దట్ ఈస్ జగన్ వర్సెస్ చంద్రబాబు కనుక క్లియర్ కేస్. కానీ సోలార్ పవర్ కాంట్రాక్ట్ లో ఆ 750 కోట్ల లంచాలు తీసుకున్నాడు జగన్ అదానీల దగ్గర అని అమెరికన్ కోర్టులో కేసు. జగన్ పేరు చెప్పకపోయినా క్లియర్ గా ఉంది. ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లో టాప్ పీపుల్ ఉన్నాయి. టాప్ పీపుల్ అంటే ఎవరు? జగనే కదా. మీకు గౌతమ్ అదానీ వచ్చి జగన్ కలిసిన తర్వాతనే కదా ఇది కుదిరింది. టీడీపీ ఆరోపణ గతంలో చేసింది, ఇప్పుడు ఏం మాట్లాడతలేరు కదా. ఎందుకంటే జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు, బదులు అదానీ ఉన్నాడు, అదానీ ఉన్నాడు, మోడీ ఉన్నాడు. అందుకే చంద్రబాబు కూడా ఏం మాట్లాడతలేడు. మీరు గమనించండి, సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ల కేసులో అమెరికాలో కేసు పడినా అంటే జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చారని టీడీపీ ఏం మాట్లాడదు, ఎఫ్ఐఆర్ దాఖలు చేయదు, కేసు వేయదు, ఆ కాంట్రాక్ట్ రద్దు చేయదు. పోనీ రద్దు చేస్తే రాష్ట్రానికి నష్టమని రివర్స్ లో మళ్ళీ క్యాంపెయిన్ చేస్తారు. గౌతమ్ అదాన్ని ముట్టుకోకపోయినా జగన్ చేయొచ్చు కదా కేసు. ఏమైనా కేసు పక్క పెట్టి విమర్శలు కూడా చేయరు. మీరు ఎక్కడన్నా ఈ సోలార్ పవర్ కాంట్రాక్ట్ల పైన టీడీపీ అనుకూల టీవీ ఛానల్ డిబేట్ చూసారా మీరు? టీడీపీ అనుకూల పత్రికలు ఎక్కడన్నా పేజీల్లో వార్తలు చూసారు ఎప్పుడన్నా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి 750 కోట్లు గౌతమ్ అదానీ లంచాలు తీసుకుంటే అమెరికాలో కేసు పడితే దీన్ని ఏం చేస్తున్నారని చెప్పి ఒక్కసారైనా చర్చ పెట్టరు చూడండి. అంటే టీడీపీ ఈకో సిస్టమ్ కూడా రైజ్ చేయరు. ఎందుకంటే బికాజ్ అదానీ మోడీ ఇస్ దేర్. సో ఇప్పుడు అమరావతి ఉంది. అమరావతి ఇష్యూలో క్లియర్ గా మొదటి దశలో రైతుల అసంతృప్తి కనబడుతోంది. మీకు మాకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు, ఇష్యూ సాల్వ్ కాలేదు, ఈలోగా మీరు సెకండ్ ఫేజ్ భూసేకరణ చేస్తే మాకు ఇంకా ధరలు పడిపోతాయని. సెకండ్ ఫేజ్ లో భూసేకరణకు రెసిస్టెన్స్ ఉంది. దీన్ని జగన్ ఎలా ఉపయోగించుకోగలడు? ఎందుకంటే జగన్ అమరావతిని విధ్వంసం చేసిన వ్యక్తి. అందువల్ల అమరావతిలో ఏదైనా ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే అది జగన్ కు ఉపయోగపడదు. జగన్ దానిపైన విమర్శలు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే అమరావతి రైతులు, అమరావతి ప్రజలు జగన్ ను నమ్మే ప్రసక్తే లేదు. అందువల్ల దాంట్లో అవకాశం లేదు. సో అందువల్ల ఎక్కడ అవకాశం ఉంది? మెడికల్ కాలేజీలో క్లియర్ అవకాశం ఉంది కనుక ఈవెన్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేస్ కూడా ఏం చెప్తున్నాయి, మెడికల్ కాలేజీల విషయంలో 80% ఆఫ్ ద పీపుల్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తప్పని భావిస్తున్నారు. అంటే వాళ్ళ ఓటింగ్ 50% ఉంటే వాళ్ళ ఓటు వెయ్యని వాళ్ళు కూడా మీకు ఇది వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు నాయుడు రాంగ్ అనే అభిప్రాయంలో ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎండార్స్ చేయడం లేదు. మీరు టీడీపీ వాళ్ళకైనా తెలిసింది, వాళ్ళు చేసుకున్న సర్వేలు కూడా కనబడతాయి కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే దీనిపైన పబ్లిక్ ఒపీనియన్ క్లియర్ గా తనకు అనుకూలంగా ఉంది. అందుకే దానిపైన పెద్ద ఎత్తున వార్ ఫైటింగ్ లో 1 కోటి సంతకాలు చేపడుతున్నారు. మీరు వైసీపీ వాళ్ళు అడగని చెప్తారు, 1 కోటి సంతకాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ రెసిస్టెన్స్ లేదు. నార్మల్ గా అయితే మీరు పెద్ద ఎత్తున రెసిస్ట్ చేయాలి కదా. టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 1 కోటి సంతకాలకు వెళ్తున్నారు రోడ్డు మీద. వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి టీడీపీ వాళ్ళ నుంచి ప్రతిఘటన ఉందా? మీకు ఎక్కడ లేదు. ఎందుకు లేదు? ప్రజల నుంచి అనుకూలత వస్తుంది. అందువల్ల టీడీపీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. లేకపోతే జగన్ అడుగడుగున అడ్డుకుంటాం అనాలి కదా. మరి ఎందుకు అడ్డుకుంటలేరు? వైసీపీని అడుగడుగున అడ్డుకుంటాం, 1 కోటి సంతకాలు ఎట్లా జరుగుతాయి చూస్తాం. లేదు కౌంటర్ గా టీడీపీ కూటమి కూడా చేయొచ్చు కదా.
ఇప్పుడు వైసీపీ వైద్య కళాశాల విషయంలో 1 కోటి సంతకాలు చేపడుతుంది. మీరు 2 కోట్ల సంతకాలు చేపట్టండి. పీపీపీకి అనుకూలంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అవసరము, దాని వల్లనే వైద్యం బాగుపడుతుంది అని చెప్పి మీరు ప్రజలకు కన్విన్స్ 2 కోట్ల సంతకాలు చేపట్టండి. ఎందుకు చేపట్టడం లేదు అంటే వాళ్ళు కూడా తెలుసు, కూటమికి కూడా ఇది తమకు నెగిటివ్ గా మారుతుందని. ఇక స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చే వరకు కమిట్మెంట్ జగన్కు లేదు. అది గతంలో కూడా మనం చూసాం. ఏదో మోడీ ముందర ఉపన్యాసంలో ఒకసారి దాన్ని రేజ్ చేయడము, అసెంబ్లీలో తీర్మానం చేయడం తప్ప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు జగన్ మాట్లాడాడు అంటే దానికి కారణం మోడీ. ఎందుకు మోడీకి వ్యతిరేకంగా జగన్ మాట్లాడతారా? స్టీల్ ప్లాంట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ బిట్వీన్ జగన్ అండ్ చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ఇస్ అన్ ఇష్యూ విత్ మోడీ. అందువల్ల మోడీతో ఇష్యూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో మాట్లాడారు. మీకు చంద్రబాబు నాయుడు కూడా 2024 ముందు స్టీల్ ప్లాంట్ రైజ్ చేసినా ఎవరు తిట్టాడు? మోడీని అనలే. మీరు గమనిస్తే పాత వీడియో చూడండి, జగన్నే అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి అసమర్థతపై మా పోరాటం అన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మోడీపై మా పోరాటం చంద్రబాబు నాయుడు ఎక్కడా చెప్పలేదు. మీరు పవన్ కళ్యాణ్ ఎక్కడా చెప్పలేదు. మీరు చూడండి, ఈవెన్ 2024 ముందు కూడా. ఎందుకు? మోడీతో పెట్టుకునే ప్రసక్తే లేదు. అది క్లియర్. ఆ ఒక్క 1 year ఏదో ధర్మ పోరాట కాలంలో పెట్టుకున్నాడు, దానికి బాగా నష్టం జరిగిందని చంద్రబాబు నాయుడు కన్క్లూజన్కి వచ్చేసాడు. సో ఇక మిగిలింది మీకు జగన్ ఎలా పెట్టుకుంటాడు? సిబిఐడి కేసులుండగా బీజేపీతో పెట్టుకుంటాడా? అందుకే మీకు ప్రత్యేక హోదా పైన మాట్లాడుతాడా జగన్. సో ప్రత్యేక హోదా పైన టీడీపీ వైసీపీ పోటీ పడి 2019 ముందు అవిశ్వాస తీర్మానాలు పార్లమెంట్ లో పెట్టలేదా? ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారా? అసలు దాన్ని కంప్లీట్ గా వదిలేశారు కదా. సో అందువల్ల జగన్ స్టీల్ ప్లాంట్ పైన ఎక్కడా హడావుడి చేసే ప్రసక్తే లేదు. ఒక సింబాలిక్ గా మీకు ఇటీవల చంద్రబాబు నాయుడు తమాషా చేస్తుంది. చంద్రబాబు నాయుడు అడుగు ముందుకేసి దాన్ని ఒక దశ వరకు ఆపకుండా మీ కార్మికులను ఇష్టం వచ్చినట్టు అనే మాటలు బాగా నెగిటివ్ అయినాయి టీడీపీకి. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా భరించలేకపోతారు. మా వాడంతా అనాల్సింది కాకుండా ఒకే చెప్పాల్సిందే, మీరు బాగా కష్టపడాలి, పని చేయాలి, మేము 11,000 కోట్లు ఇచ్చాం, దాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం, మీరు కూడా కష్టపడితేనే అవుతుంది, అందరం కలిసి చేస్తే బాగుంటుంది అనాల్సింది. కానీ అంతకుముందు ఏమో కార్మికులారా పోరాడదామా, కలిసి పోరాడదాం అని వాళ్ళతో అనిపించి తర్వాత తమాషా చేస్తున్నారా, మీరేం పని చేస్తున్నారా, అంతలో వాళ్ళతో మీకెందుకు వస్తలేదు, ఎంతకాలం పొద్దు డబ్బులు ఇస్తే రివర్స్ మాట్లాడే ఈ 2 బయట్లు ప్లే చేసి మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. అందరికి కనబడుతున్నాయి ఇంత ఘోరంగా. అప్పుడేమో కలిసి పోరాడదామని చంద్రబాబు నినాదం ఇస్తే కార్మికులంతా కలిసి పోరాడదామని నినాదం ఇస్తుంది. ఇప్పుడేమో తమాషా అంటావా అంటుంది. ఇంత బ్లేటెంట్ గా మారితే మనిషి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా డిజిటల్ యుగంలో? సో అది కాస్త టీడీపీ ఫాలోవర్స్ లో కూడా ఇబ్బంది అయింది. మావాడు అంతా ఓవర్ గా పోకాల్సి లేకుండే. మావాడుతో ఉన్న ప్రాబ్లం ఇది, ఓసారేమో మోడీ నోటికెత్తాడు తిరుగుతాడు, ఓసారేమో మోడీని భయంకరంగా పొగుడతాడు, ఆ మధ్యలో ఉండడు మావాడు అని టీడీపీ నాయకులే నాతో చాలా మంది చెప్పారు. ఇది ఏ సమస్య అయిపోయింది, మావాడు అంత దాకా ఎందుకు అనాలిదా అని. సో అది ఇప్పుడు వైసీపీకి ఉపయోగపడుతుందనే భావనలో ఉన్నారు. ఈ పాయింట్ మనకు ఉపయోగపడుతుంది. టీడీపీ పట్ల వ్యతిరేకత వచ్చింది. స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు నాయుడు తాజా వ్యాఖ్యలు బాగా దెబ్బతిన్నాయి. సో దాన్ని ఉపయోగించుకుందామనే ఆలోచనే తప్ప నిబద్ధత జగన్ కూడా లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో.